హాయ్ ఎవ్రీవన్. సో ఫైనలీ మేమైతే చెన్నై చేరిపోయాము. హమ్దాన్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి చేరిపోయినాము. వెళ్ళేసరికి టైం 4 అయిపోయింది కనుక లంచ్ అయితే డెలిషియస్ లంచ్ రెడీగా ఉన్నింది. లంచ్లో మా కోసము చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, రైతా, ఇంకా వంకాయ పచ్చడి, స్వీట్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో అందరం కలిసి లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకొక 2 అవర్స్లో అంతా మేము ఎయిర్పోర్ట్ చేరిపోవాలి. ఎయిర్పోర్ట్ ఎందుకు వెళ్తున్నాం అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో చూడాలనుకునే వాళ్ళందరూ తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బిర్యానీ లంచ్ ఫినిష్ అయ్యాక ఆబ్వియస్లీ స్వీట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా మా ముస్లిమ్స్కి. సో ఇక డబల్ కా మిఠా అయితే బాగా ఎంజాయ్ చేసాము. మొత్తానికి లంచ్ అయితే అదిరిపోయింది అనుకోండి టేస్టీగా. ఇంకా దానికంటే ఇంకా అదిరిపోయే కొన్ని యాంటిక్ లుక్తో ఉండే ఫర్నిచర్ అయితే నాకు బాగా ఇష్టమైనాయి. చూడండి, మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. యాంటిక్ లుక్తో ఉన్నాయి కదా ఇవంతా. డైనింగ్ టేబుల్, ఇంకా సోఫా సెట్, టీవీ స్టాండ్, ఇవన్నీ కూడా చాలా మంచి కార్వింగ్స్తో ఎంతో అసలు అట్రాక్టివ్గా ఉండే. ఇక్కడ బెడ్లో చూడండి ఎంత డిజైన్ ఉందో. ఇక ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి, నాకైతే రాజుల కాలంలో మిర్రర్స్ ఉంటాయి కదా కార్వింగ్స్తో, అలా అనిపిస్తూ ఉంది. ఇంకా ఈ కబోర్డ్ సెట్ కూడా చూడండి మొత్తం కార్వింగ్స్తోనే ఉంది. ఇలా చాలా బాగా నచ్చింది నాకు, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఓకే అండి, ఈ వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. ఇంకా మేము ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చామో అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. కీప్ వాచింగ్, బాయ్.